సమస్త మానవాళికి శాంతిని ప్రబోధించిన ఆ మరియ తనయుడు యేసుక్రీస్తు సమాధిపైన ఉన్న చలువరాతి పలకను కొన్ని వందల ఏళ్ల క్రితం తెరిచారు. ఆ సమాధిపై నిర్మించిన ఎడిక్యూల్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా అక్టోబర్ 26, 2016న ఆ పలకను తొలగించారు. దానికిందే క్రీస్తు సమాధి ఉంటుందని క్రైస్తవుల నమ్మిక. క్రీస్తు శకం 1555 తర్వాత ఆ పాలరాతి పొరను తొలగించడం ఇదే తొలిసారి. రెనోవేషన్ ప్రక్రియను చిత్రీకరిస్తున్న నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఆ వివరాల్ని వెల్లడించింది. ఆ పాలరాతిని తొలగించి దాని కింది భాగాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని, క్రైస్తవ ప్రాచీన పత్రాల ప్రకారం శిలువపై క్రీస్తు మరణం తర్వాత ఆయన భౌతికాయాన్ని ఉంచిన చోట ఒక నిర్మాణాన్ని చేపట్టారు. దాన్ని ఎడిక్యూల్గా వ్యవహరిస్తారు. అది లాటిన్ పదం, అంటే చిన్న ఇల్లు అనర్థం. క్రీస్తు సమాధి పైభాగంలో నిర్మించిన కట్టడమిది. దాని చుట్టూ నిర్మించిందే సుప్రసిద్ధ హోలీ సెపుల్కర్ చర్చ్. అయితే శతాబ్దాల తరబడి చర్చి లోపల వెలిగించిన కొవ్వొత్తుల పొగ, సెగ, గాలిలో ఉండే ఆర్ద్రత కారణంగా ఎడిక్యూల్ మసిబారిపోయింది. అలాగే 1808లో చర్చిలో అగ్ని ప్రమాదం జరిగి ఎడిక్యూల్ బాగా దెబ్బతింది. ప్రస్తుతం ఉన్న ఎడిక్యూల్ను గ్రీక్ ఆర్థోడాక్స్ కమ్యూనిటీ 1810లో నిర్మించింది. 1947లో బ్రిటిషర్లు ఈ ఎడిక్యూల్ చుట్టూ ఇనుప రక్షణ కవచాన్ని నిర్మింపచేశారు. అయితే గత ఏడాది ఇజ్రాయెల్ పురావస్తు శాఖ అధికారులు ఎడిక్యూల్ సురక్షితం కాదనడంతో దాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ శాస్త్రజ్ఞులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. దూది పుల్లల్ని సబ్బునీటిలో ముంచి సున్నితంగా తుడుస్తూ ఎడిక్యూల్ను, సమాధిని శుభ్రం చేస్తున్నారు. కాగా క్రీస్తు సమాధిపై నిర్మించిన ది చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్కర్ క్రైస్తవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. క్రీస్తు శకం 325, 326లో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ దీన్ని నిర్మింపజేశాడు. ఆయన తల్లి అయిన సెయింట్ హెలెనానే అక్కడ క్రీస్తు సమాధి ఉన్నట్టు కనుగొన్నారని చెబుతారు. అయితే క్రీస్తు శకం 1009లో జెరూసలంపైకి దండయాత్ర సాగించిన ముస్లిం ఖలీఫా ఆల్ హకీం ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేసేశాడు. మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు దెబ్బతిన్న చర్చిని పునరుద్ధరించి ప్రస్తుతం ఉన్న విధంగా తీర్చిదిద్దారు.